హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా చాలా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది. ఇవాళ పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్‌తో దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల పోలింగ్ అనేది ముగియనుంది. మే 4వ తేదీన కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్ తర్వాత ఏం జరుగుతుంది? వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందా? లేదా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందా? అనే ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. సో ప్రజల మ్యాండేట్ ఎలా ఉంది? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? అదేవిధంగా ఈవీఎం మ్యాండేట్. ఇక్కడ మీకు నేను 2 విషయాలు ప్రస్తావించదలిచాను. ఒకటి పబ్లిక్ మ్యాండేట్, 2 ఈవీఎం మ్యాండేట్. పబ్లిక్ మ్యాండేటే ఈవీఎంలో ఉంటుంది కదా అని ఒక అనుమానం రావచ్చు. కానీ గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, గత కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత సంధించినటువంటి ప్రశ్నలు, లేవనెత్తుతున్నటువంటి సందేహాలు, ముఖ్యంగా పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనామిస్టులు చేసినటువంటి శోధన, ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటే పబ్లిక్ మ్యాండేట్ వేరు, ఈవీఎం మ్యాండేట్ వేరు అనేది ఒక చర్చ గట్టిగా నడుస్తోంది. సో మరి ఇక్కడ కూడా ఈ 5 రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ మ్యాండేట్ ప్రతిబింబిస్తుందా లేదా ఈవీఎం మ్యాండేట్ పైచేయి సాధిస్తుందా? ఇదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. సో వాస్తవానికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, వాస్తవానికి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి. పుదుచ్చేరిలో సాధారణంగా తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కేరళలో ఈసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. తమిళనాడులో డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ కూటమి వర్సెస్ టీవీకే విజయ్ పార్టీ. ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ మమతా బెనర్జీ హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితి. అటు అస్సాంలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఓవరాల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెస్ట్ బెంగాల్ రెండవ దశ పోలింగ్తో మొత్తం ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, పబ్లిక్ మ్యాండేట్ ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారుతుంది. వాస్తవానికి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వే వివరాలు కనుక పరిశీలిస్తే, ముఖ్యంగా సాయంత్రానికి కానీ అఫీషియల్గా ఏ నియోజకవర్గంలో, ఏ రీజన్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, ఏదైతే అనధికారికంగా డేటా ప్రకారం అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మ్యాండేట్, పబ్లిక్ పల్స్ ప్రకారం చెప్తున్నాను, సర్వే వివరాలు కావు ఇవి. సర్వే వివరాలు కావు, పబ్లిక్ పల్స్ కానీ పబ్లిక్ యొక్క మూడ్ ఆఫ్ ద పబ్లిక్, తమిళనాడు మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ప్రకారం అంచనా వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ తమిళనాడులో డిఎంకేకు అనుకూలంగా ఉంది పరిస్థితి. అంటే పబ్లిక్ మ్యాండేట్ ఏదైతే ఇందాక నేను 2 రకాలుగా చెప్పాను కదా, పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్. ఈ పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్లో పబ్లిక్ మ్యాండేట్ అనేది తమిళనాడులో డిఎంకేకు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 42% మంది ప్రజలు, ఓటర్లు మరోసారి స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. స్టాలిన్ ప్రభుత్వం ఈసారి 160 నుంచి 175 సీట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు ఒక అంచనా వినిపిస్తోంది పబ్లిక్ మూడ్ ప్రకారం. అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్ ఏదైతే అన్నా డిఎంకే, బీజేపీ కలిసి అక్కడ పోటీ చేశాయో అక్కడ 35% ఓటు శాతంతో 55 నుంచి 70 స్థానాలకు పరిమితం అయ్యే పరిస్థితి. ఇది పబ్లిక్ మ్యాండేట్. ఇక కొత్తగా స్థాపించినటువంటి పార్టీ సినీ నటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 15% ఓట్లు తెచ్చుకుంటుంది. 15% ఓట్లు తెచ్చుకొని 0 నుంచి 10 సీట్లు సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇతరులకు అంటే స్వతంత్ర అభ్యర్థులు కానీ, చిన్న చితక పార్టీలు కానీ 8% ఓట్లు చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక క్లియర్ పిక్చర్. తమిళనాడులో వాస్తవానికి డిఎంకేకు పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది. డిఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారం మరోసారి చేజిక్కించుకుంటుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ చాలామంది అంటున్నారు టీవీకే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ గణనీయంగా ఓట్లను చీల్స్తుంది. ముఖ్యంగా దళిత ఓట్లను, యూత్ ఓట్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది ఆ పార్టీ. సో ఆ దళిత ఓట్లు, యూత్ ఓట్లు ఎక్కువగా డిఎంకే వైపు ఉంటాయి కాబట్టి డిఎంకేకు చాలా గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయనేది చాలామంది చెబుతున్నటువంటి మాట.
కానీ వాస్తవంగా తమిళనాడులో 2021 తమిళనాడు ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు అదనంగా 9-10% పోలింగ్ అదనంగా జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే అదనంగా పోలింగ్ జరిగిందో తమిళనాడులో, ఈ అదనంగా నమోదైనటువంటి పోలింగ్ మొత్తం, ఆ ఓట్లు మొత్తం టీవీకే విజయ్ చీల్చే అవకాశాలు, ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైతే డీఎంకేకు యథావిధంగా ఎప్పుడూ ఉండే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. దీనికి తోడు విజయ్ కొద్దిగా అన్నాడీఎంకే ఓట్లను కూడా చీల్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డీఎంకే పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుందనేది ఒక అంచనా ఉంది. ఇది పబ్లిక్ మ్యాండేట్ నేను చెప్తున్నా. ఇక వెస్ట్ బెంగాల్ పరిస్థితి కూడా, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ తొలి దశలో దాదాపు 150 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఇవాళ రెండో దశలో కూడా మరో 140 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సో ఓవరాల్గా తొలి దశ పోలింగ్ తర్వాత మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఏకంగా 80 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ వెస్ట్ బెంగాల్ పబ్లిక్ యొక్క మూడ్ని బట్టి, పబ్లిక్ యొక్క మ్యాండేట్ని బట్టి ఒక అంచనాకి వచ్చే అభిప్రాయం కనిపిస్తుంది. బీజేపీ 60-70 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో మొదటి దశ పోలింగ్ అనంతరం. ఇవాళ రెండవ దశ పోలింగ్లో కూడా పరిస్థితి, ఇవాళ రెండవ దశ ఏదైతే పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుందో ఇవి మొత్తం ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నటువంటి ప్రాంతాలే అత్యధికంగా ఈ రెండవ దశ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఉన్నాయి. అవి దీని ప్రభావం ఖచ్చితంగా మమతా బెనర్జీకి అనుకూలంగా ఉండవచ్చు అనేది ఒక అంచనా. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో రెండవ దశ పోలింగ్ తర్వాత కూడా ఖచ్చితంగా మరో 80-90 సీట్లు అదనంగా లాభించే అవకాశాలు ఉన్నాయి మమతా బెనర్జీకి. సో ఓవరాల్గా పశ్చిమ బెంగాల్లోని 295 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ ఈసారి గతంలో అయితే 220 స్థానాలకు పైగా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఆ పార్టీ. ఈసారి మాత్రం అంతగా కాకపోయినా సరే 180 నుంచి 190 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా పబ్లిక్ మ్యాండేట్ అయితే పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి పూర్తిగా అనుకూలంగా ఉంది. మరోసారి 4వ మమతా దీదీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అటు తమిళనాడులో డీఎంకేకు అనుకూలంగా ఉంది. మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక అస్సాంలో మ్యాండేట్ అయితే బీజేపీకి కొద్దిగా వ్యతిరేకత కనిపిస్తుంది. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో మాత్రం కాంగ్రెస్కు అనుకూలమైన పరిస్థితి అస్సాంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ సీఎంగా 2 సార్లు ఉన్నటువంటి హేమంత్ బిశ్వాస్పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి పోలింగ్లో కూడా ఇదే విషయం ప్రతిబింబించినట్టు, రిఫ్లెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక కేరళలో యూడీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్ వరుసగా ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి ఉంది. ఈసారి 3వసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఈసారి అక్కడ యూడీఎఫ్కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి, గాలి వీస్తుంది. సో ఓవరాల్గా ఈ 4 రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తే 3 రాష్ట్రాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంది. ఒక రాష్ట్రంలో మాత్రం, కేరళలో మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. ఇది పబ్లిక్ మ్యాండేట్. అస్సాంలో వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది, కానీ ఇది విజయావకాశాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది అంచనా వేయలేని పరిస్థితి. అయితే అదే సమయంలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత 2-3 రోజులుగా. ముఖ్యంగా ఒక వారం రోజుల నుంచి వివిధ ఫోరమ్స్ మీద మాట్లాడుతున్నటువంటి వక్తల వ్యాఖ్యలు చూసినా, లేదా ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్నటువంటి మాటలు చూసినా, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి నేతలు పగడబందీగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల పర్యవసానం చూసినా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏకంగా దేశ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 2,80,000 మంది పారామిలిటరీ ఫోర్స్ని పశ్చిమ బెంగాల్లో డిప్లాయ్ చేయడమే కాకుండా అక్కడ పోలీస్ స్టేషన్లను, అంటే పశ్చిమ బెంగాల్లోని పోలీస్ స్టేషన్లను దాదాపుగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్ ఆక్రమించినటువంటి పరిస్థితి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. అంటే రెండవ దశ పోలింగ్కి ముందు ఈ విధమైన పరిస్థితి ఉండడం అంటే ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా, లేదా ఈవీఎం మ్యాండేట్కు అనుకూలంగా ఒక ప్రయత్నం జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల వెనుక ఏం జరిగింది? ఈవీఎం మిస్చీఫ్ ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది, ఈవీఎం రీప్లేస్మెంట్ జరిగి ఉంటుంది అనే వాదన, ఒక అనుమానం, ఒక ప్రశ్నలు ఏదైతే ఇన్నాళ్ళు వినిపిస్తూ వచ్చాయో, ఈ అనుమానాలకు తగ్గట్టుగానే ఎలక్షన్ కమిషన్ 2024 ఏపీ ఎన్నికల తర్వాత విడుదల చేసినటువంటి గణాంకాలను పరిశీలించినా కూడా అవే అనుమానాలు బలపడే పరిస్థితి. సో అప్పటి నుంచే వాస్తవానికి, అంటే ఏపీ ఎన్నికల తర్వాతే వాస్తవానికి ఈవీఎంల యొక్క
పాత్రపై చాలా ప్రశ్నలు వినిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈవీఎంల పాత్రపై ఆధారాలు బలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు అంతకుముందు వరకైతే ఈవీఎం పై కేవలం ఆరోపణలు, విమర్శలకే పరిమితమైన సరైన అంటే ఎవిడెంట్రికల్ డేటా అనేది లేకపోవడంతో ఎవరు గట్టిగా వాదించలేని పరిస్థితి ఇన్నాళ్ళు కనిపించింది. కానీ ఏపీ 2024 ఎన్నికల తరువాత మాత్రం ఏదైతే పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనమిస్టులు వెలికి తీసినటువంటి నిజాలు ఏవైతే కళ్ళ ముందు ఉన్నాయో వీటిని పరిశీలించిన ఏ ఒక్కరికైనా ఈవీఎంల పాత్ర, ఈవీఎంలపై వస్తున్నటువంటి అనుమానాలు, ఆరోపణలు నిజమే, వీటికి ఆధారాలు ఉన్నాయి, ఇది జరిగింది అనే ఒక వాదన క్రమంగా బలపడుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా తమిళనాడులో, తర్వాత పశ్చిమ బెంగాల్లో, అటు అస్సాంలో ఖచ్చితంగా పబ్లిక్ మ్యాండేట్ను మించి ఈవీఎం మ్యాండేట్ ఉండబోతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఒకవేళ ఈవీఎం మ్యాండేటే అక్కడ పైచేయి సాధిస్తే, ఈవీఎం మ్యాండేట్కు అనుగుణంగా అక్కడ ప్రయత్నాలు ఫలిస్తే, ఇక ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఇంకా దాదాపుగా ప్రజలందరూ మర్చిపోవలసిందేనా? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు అయితే పబ్లిక్ మ్యాండేట్కు అనుగుణంగానే ఉంటాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజల్లో ఓటు వేసి వచ్చిన తర్వాత వారి అభిప్రాయం ఎలా ఉంది, వారి మూడ్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఒక అంచనా వేసి విశ్లేషించి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఒక క్లియర్ కట్ డేటా ఆధారంగా అనలైజ్ చేసి ఇస్తుంటారు. కానీ అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అనేది దాదాపుగా పబ్లిక్ మ్యాండేట్కు దరిదాపులో ఉంటుంది. కానీ పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్ అనుకున్నప్పుడు ఏ సర్వే ఫలితాలు కూడా నిజం కావు. సర్వే ఫలితాలు ఇటీవల కాలంలో అంచనాలకు మించి లేదా తారుమారు అయ్యే పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయంటే ఈవీఎం మ్యాండేట్. అందుకే ఇక్కడ ఈవీఎం మ్యాండేట్ వర్సెస్ పబ్లిక్ మ్యాండేట్ రెండు రకాలైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించాల్సి వస్తుందని చెప్పి ముందే చెప్పాను నేను. సో ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పబ్లిక్ మ్యాండేట్ అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఈవీఎం మ్యాండేట్ ఒకవేళ అక్కడ ప్రతిఫలిస్తే, రిఫ్లెక్ట్ అయితే ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా పూర్తిగా తిరగబడే అవకాశాలు కనిపించవచ్చు. సో ఓవరాల్గా అందుకే ఒక చర్చ క్రమంగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. నిజంగా అంతటి పరిస్థితులు ఉంటాయా? ఏం జరుగుతుంది? ఏం జరగబోతోంది? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి కూడా ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కొన్ని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా సరే అందుకు భిన్నంగా మే 4వ తేదీన ఫలితాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈవీఎం మ్యాండేట్ అనేది ఒక క్రమంగా అది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా మారుతున్నటువంటి రోజులు ఇవి. ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి అంశంగా ఉన్నటువంటి ఓటు అనే ఆయుధానికి విలువ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈవీఎం మ్యాండేటే పైచేయి సాధిస్తే నిజంగా ఇక రానున్న రోజుల్లో ఇక ఓటు అనే ఆయుధాన్ని ఇక మర్చిపోవాల్సిందే. సో చూడాలి మరి మే 4వ తేదీన ఎలాంటి ఫలితం వస్తుంది. పబ్లిక్ మ్యాండేట్ వర్సెస్ ఈవీఎం మ్యాండేట్ విషయంలో ఏది అప్పర్ హ్యాండ్ అవుతుంది, పబ్లిక్ మ్యాండేట్ రిఫ్లెక్ట్ అవుతుందా, ఈవీఎం మ్యాండేట్ రిఫ్లెక్ట్ అవుతుందా అనేది, లేదా పబ్లిక్ మ్యాండేటే ఈవీఎంలో రిఫ్లెక్ట్ అవుతుందా, లేదా పబ్లిక్ మ్యాండేట్ ఎలా ఉన్నా సరే ఈవీఎం మ్యాండేట్ వేరేలా ఉంటుందా? ఈ రకరకాల ప్రశ్నలు, రకరకాల అనుమానాలు, ఈ అనుమానాలు, ఈ సందేహాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడేది మే 4వ తేదీ మాత్రమే. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.